అమ్మాయిలు ఎవరైతే సిగరెట్లు తాగుతున్నారో స్ట్రిక్ట్ వార్నింగ్ అండి, మీకు ప్రెగ్నెన్సీలు రావు, వచ్చినా నిలబడవు, 100లో 10 మందికే నిలబడతాయి. దాంతోపాటు మీ పిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళకి డిజబిలిటీస్ ఉండే అవకాశం ఉంది. నేను లింక్ పెడతాను, చదవండి. సిగరెట్లు తాగడం మీద స్టైల్ అనుకుంటున్నారేమో, మగోళ్ళు తాగుతున్నారు, అది తప్పే, ఎవరు తాగినా తప్పే. కాకపోతే ఆ మహాశివుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు, ఈ లోకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు గర్భధారణ ఇచ్చాడు. మాతృమూర్తులు మీరు కాబట్టి ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఆ స్మోకింగ్ టొబాకో అనేది లోపలికి వెళ్ళి డైరెక్ట్గా మీకు అటాక్ చేస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే సిగరెట్ తాగేవాడు గురించి చెప్పట్లేదు. 20 ఏళ్ల నుంచి హైదరాబాద్లో మొదలు పెడుతున్నారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్లో మాకు జీతాలు వస్తున్నాయి లక్షలు, మేము మగవాళ్ళతో సమానం, మమ్మల్ని ఎవడు ఆపుతాడు, మాకు స్వేచ్ఛ ఉంది, మమ్మల్ని అడిగేది ఎవడు అని అనుకుంటున్నారు కదా. మాకు ఆ సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ ఉందని. రేపు తప్పులేదు, సపోర్ట్ ఉంటే మంచిదే. రేపు మీకు ఎప్పుడైతే ఈ మిస్క్యారేజ్లు, రేపు ఎప్పుడైతే మీ పిల్లలు వికలాంగులై పుట్టినప్పుడు, రేపు ఎప్పుడైతే మీకు కష్టం వచ్చి చూసారా, అప్పుడు ఎవడు రాడు. మీరు అనుకునే స్టైలు సిగరెట్లు తాగొచ్చు, మీరు అనుకునే స్టైలు ఆ రోజు ఉండదు. చాలామంది కేసులు నేను రియల్ టైంలో మా ఫ్రెండ్స్ వాళ్ళ చాలామంది తెలిసిన వాళ్ళ మిస్సెస్లకు చూస్తున్నాను నేను. అసలు అన్నీ బాగుంటేనే పిల్లలు పుట్టట్లా. మామూలుగా వీళ్ళు వర్క్ ప్రెషర్కి 35 ఏళ్ళకి, 36 ఏళ్ళకి, 37 ఏళ్ళకి ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకే నిలబడతలా. ఎందుకంటే ఇప్పుడు తినే ఈ కల్తీ ఫుడ్ల వల్ల, టెన్షన్ల వల్ల, సాఫ్ట్వేర్ జాబుల వల్ల, ఆ ఏసీ రూముల వల్ల. అట్లాంటిది మీరు మామూలుగా లోపలంతా కూడా పాడు చేసుకుంటే, పెళ్లి చేసుకుంటే ఎంత ఇబ్బంది వస్తుంది. ఓకే, మీకు పెళ్ళి అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, ఈ సమాజం అవసరం లేదు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతి చచ్చిపోతే పర్లేదు అనుకుంటే ఓకే. అట్లా కాదు, నేను పిల్లల్ని కనాలి, వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి, ప్రయోజకులను చేయాలి అనుకుంటే మాత్రం వెంటనే వాళ్ళని చూసి పులిని చూసి నక్క కాల్చుకుని తన టైపులో మీరు పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ రాగానే నాకు స్వేచ్ఛ వచ్చేసింది అని చెప్పి చేయమాకండమ్మా దయచేసి. అది చాలా ఎఫెక్టివ్, క్యాన్సర్గా మారచ్చు, మీకు ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మీకు లోపల అంతా ఆ నర్వ్ సిస్టమ్స్ అంతా, లేదంటే ఆ లంగ్స్ అంతా లంగ్ క్యాన్సర్ రావచ్చు, లేదంటే మెయిన్గా ఎక్కువ లేడీస్కే ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం పాడైపోయి మనకేనైనా కూడా దెబ్బగా మనమే బాధపడేది, కానీ మనం పుట్టబోయే పిల్లలకి ఏమైనా అయితే జీవితాంతం మనం అదొక శాపంలాగా భావిస్తాం, అదొక బాధలాగా అసలు భరించలేము. సో దయచేసి లేడీస్ అందరూ కూడా వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండండి. అందరూ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.